గంభీరావుపేట మండలం లక్ష్మీపూర్ గ్రామం మొట్టమొదటిగా ఏకీగ్రమైన మా గ్రామ ప్రజలు ఎన్నుకున్న సర్పంచ్గా లకావత్ మంజుల రాజు గారు. మా ప్రజలు ఎన్నుకున్న గ్రామ పంచాయతీ లక్ష్మీపూర్. మేము 5 సంవత్సరాల పాలనలో మంచిగా అభివృద్ధి పనులు, డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, వాటర్ ట్యాంక్ కానీ అన్నీ మంచిగా శుభ్రం, రైతు వేదిక కానీ, అలా శ్మశాన వాటిక, క్రీడా ప్రాంగణము, అదేవిధంగా మన పల్లె ప్రగతి వనము అన్నీ కట్టుకోవడం జరిగింది. మన సీసీ రోడ్, డ్రైనేజీ కానీ మంచి శుభ్రంగా మన విలేజ్ ప్రతిన ట్రాక్టర్ కానీ, ట్యాంకర్ కానీ చేయడం జరిగింది. మళ్ళీ ట్రాక్టర్ సుధా చెత్త చెదరడం, వేరువేరుగా చెత్త చెదరడం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు పోతే హరితహారం పరిశుభ్రంగా మంచిగా హరితహారం పెట్టినాము. ఇంటింటికి 6 మొక్కలు పంపడం జరిగింది. మా విలేజ్ సాది ముబారక్ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ అందించడం జరిగింది. మళ్ళీ పోతే పింఛన్ శాంక్షన్ చేసినాం. మళ్ళీ ఏదంటే మళ్ళీ రైతు బంధు వస్తుంది మంచిగానే ఇప్పించినాం. మళ్ళీ పోతే ఈ సీఎం రిలీజ్ ఫండ్ అవి సుధా అప్లై చేసి పంపినాం. మంచిగా నచ్చింది, అప్లై చేసినాం. అందరికీ వచ్చేసింది. కరోనా టైంలో కానీ కరోనా వచ్చిన వ్యాధులకు ఒక రూమ్లో ఉంచి వాళ్ళకు సేవ అందించడం జరిగింది. వాళ్ళకు ఫుడ్స్ కానీ, మెడిసిన్ కానీ మంచిగా వేరేతో బయట వచ్చిన మందిని మా విలేజ్లో రానియలేం. మా విలేజ్ల తరఫున ఎవరు మంది మంచిగా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, వాళ్ళకు మెడిసిన్ అందించడం, వాళ్ళకు ఫుడ్స్ అందించడం, వాళ్ళ రూమ్లోనే వాళ్ళకి కేటాయించి వారి మంచిగా శుభ్రంగా చేయడం, అందరినీ మంచిగా చూసుకున్నాం. ఇప్పుడు 5 సంవత్సరం చేసిన పనులు మా జగదంబ శివాలయ టెంపుల్ కానీ కట్టించడం జరిగింది. అదేవిధంగా మా హనుమాన్ టెంపుల్ సుధా మా హయాంలోనే సుధా కట్టినాం. ఇప్పుడు మా 5 సంవత్సరం ఇది అయిపోయింది, పీరియడ్ అయిపోయింది. ఇంకా ప్రజలకు మాకు మళ్ళీ అవకాశం ఇస్తే మళ్ళీ మా విలేజ్లకు ఇంకా డెవలప్మెంటు, ఇంకా సీసీ రోడ్లు కానీ, ఇంకా ఎక్స్ట్రా సీసీ రోడ్లు కానీ, మళ్ళీ రైస్ మిల్లు కానీ, మళ్ళీ లేకపోతే వాటర్ ట్యాంకు కానీ, ఇంకా సీసీ రోడ్లు ఇక్కడ బాకీ ఉన్నా కానీ, ఇంకా మిగిలిపోయినా కానీ ఇంకా డెవలప్మెంట్ చేయాల్సిందని కోరుకుంటున్నాము. ఇంకా మా విలేజ్కు బస్సు రావాలని కోరుకుంటున్నాము. ఇంకా ఎన్నో ఉద్దేశాలు రావాలని కోరుకుంటున్నాను. ఇంకా అదేవిధంగా ఇంకా మా విలేజ్కు బస్సు రాకలేక మాకు చాలా ఇబ్బందికరమైంది. ఇంకా మాకు గెలిపిస్తే కానీ, ఇంకా అవకాశం ఇస్తే ఇంకా ఎన్నో ముందుకు ఉండి పోరాడి మా విలేజ్కు ఎంతో ముందుగా కొనసాగిస్తున్నామని కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు మొట్టమొదటిసారికి ఎన్నికైన మొట్టమొదటి సర్పంచ్గా గెలిపించినందుకు మా గ్రామ ప్రజలు, అక్క చెల్లెలు, అన్నదమ్ములు, పెద్దలందరికీ, పెద్ద మనుషులకు, వాళ్ళ పాదాలకు నమస్కారములు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మా ప్రజల తరపు అన్నదమ్ములకు అందరికీ నమస్కారం చేస్తున్నాను.